చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు రాకుంటే మోస్ట్లీ ఏం చేస్తారు, చదువుకున్నంత వరకు ఇక నసీబులా రాసి పెట్టకుంటే ఏది రాదు. కానీ ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే కష్టపడి ఉన్నోళ్ళు ఏం చేస్తారు, మోస్ట్లీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అటువంటి వాటిలో స్థిరపడి కొంత జీవనోపాధిని గడిపే చాలా మంది వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ పొట్ట మీద కూడా రేవంత్ రెడ్డి కొట్టిండు. ఎట్లా కొట్టిండో ఇక మీరే వినండి. ఇక అవుట్ సోర్సింగ్ అవుట్, వేటుకు రంగం సిద్ధం చేస్తున్న రేవంత్ సర్కార్. దశల వారీగా ఉద్యోగుల తొలగింపులకు సర్కార్ నిర్ణయం. తొలి దశలో నిరుడు 30,000 మందిని ఇంటికి పంపిన వైనం. 30,000 మందిని ఇంటికి పంపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మార్చి 31 తర్వాత మరో 35,000 ఉద్యోగాలకు ఎసరు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసే దిశగా ప్రయత్నాలు. సాధ్యాల కసరత్తు కోసం ఆర్థిక శాఖకు బాధ్యత. అయితే ఎందుకో తెలుసా ఇవన్నీ, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ లేకుంటే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు ఇంతకుముందే, టీచర్లు బాగా పెరిగిపోతూ ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ ఉన్నాయో ఆ 10th క్లాసులోనే ఇంటర్మీడియట్లు పెట్టేర్రి, మనకి అధిక ఖర్చు వస్తుంది, సపరేట్గా ఇంటర్మీడియట్ నడిపియాలంటే వాటిని ఆ స్కూళ్ళలో కలిపేయడానికి కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నారంటే ఒక్కొక్క ఉద్యోగికి ₹1,00,000 జీతం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కాబట్టి తెలంగాణ ఖజానాకి బరువు పడతా ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. విందాం. ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్ తీరు. గద్దెకెక్కిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు సైతం ఊడగొడుతున్నది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష కట్టింది. ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఉండడం వల్ల ప్రభుత్వ అంటే రేవంత్ రెడ్డికి దోచుకోవడానికి పైసలు సరిపోతలేవు. ఏం చేయాలి, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ లేకుంటే ప్రైవేట్గా చేస్తూ ఉన్న ఆ టీచర్లే కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ స్కూళ్ళల్లో కానీ వాళ్ళని తీసేయాలి. తీసేస్తే ఆ పైసలన్నీ మిగులుతాయి. ఆ పైసలన్నీ ఈయన అకౌంట్లో జమ చేసుకోవచ్చు. ఇక్కడ నిరుద్యోగుల పొట్టగొట్టిండు, వాళ్ళ జీవితాలను నాగం చేసిండు. ఇలా చేయడం వల్ల ఓ నాణ్యమైన చదువు కూడా దొరకదు, ఓ ఉన్నతమైన చదువు కూడా దొరకదు. ఓ మంచి టీచర్ని మిస్ అవుతారు, ఓ మంచి లెక్చర్ని కూడా మిస్ అవుతారు స్టూడెంట్స్. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఈరోజు చాలామంది అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా చదువు చెప్తారు, బ్రహ్మాండంగా. అసలు అలాంటి వాళ్ళకి ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు అన్నట్టుగా అట్లా చదువు చెప్తారు వాళ్ళు. మ్యాథ్స్ కానీ ఏదైనా కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ అంత బాగా చెప్తారు. అయితే ఇంత జరుగుతున్న వ్యవస్థలో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఇవన్నీ అందరికీ డబ్బులు ఇవ్వాలంటే కుదరదు, మనం దోచుకోవడం మనకి టైం సరిపోతలేదంటే మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం అవసరమై ఇవన్నీ. రేవంత్ రెడ్డి ఎన్డీటీవీలో ఒక మాట మాట్లాడతాడు. ఏమని, కేసీఆర్ గారు అనవసరంగా హైదరాబాద్లో మంజీరా వాటర్ సప్లయింగ్ పెట్టిండు ఉచితంగా. అయితే ఇట్లాంటి పనికిరాని కార్యక్రమాలు పెట్టుడేందుకు, అదే మంజీరా వాటర్ని పైసలతో కడితే బాగుంటుంది కదా, పైసలతో అమ్ముతే బాగుంటుంది కదా, తెలంగాణ రాష్ట్ర ఆర్థికం పెరుగుతుంది కదా అంటాడు. అక్కడ నివసిస్తేది బస్తీల ప్రజలకు నీళ్ళు అందించే దిశగా కేసీఆర్ ప్రయత్నం చేసిండు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవని. కానీ ఈయనేం, అది ఆర్థిక వ్యవస్థ పెరగడానికి కాదు, రేవంత్ రెడ్డి యొక్క ఖజానా పెరగడానికి, రేవంత్ రెడ్డి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ రైజ్ అవ్వడానికి మాత్రమే ఇదంతా ఉంది వ్యవహారం.